హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడికి రండి. మనం సమ్మర్లో వడియాలు పెట్టుకుంటాం కదండి, అవేనండి బూడిద గుమ్మడికాయలు పడి మొలిచిన పాదు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడొకటి, 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 అక్కడ కూడా ఉన్నాయండి, పైన కూడా ఉంది, చూపిస్తుంది చూడండి. చూసారా? ఇదే కాదండి, ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు నేను. బూడిద గుమ్మడికాయలు వడియాలు చాలా బాగుంటాయి కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. సమ్మర్లో అయితే బాగా పెడతాం, ఎండలు ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగొచ్చు, కూర కూడా చేసుకోవచ్చు, అవియల్లో బాగా వాడతారనమాట, చాలా బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తాను, ఇదిగోండి. ఇదేంటో తెలుసా మీకు? గోంగూర చెట్టు అండి, గోగి పువ్వులు అంటాం కదా. ఈ గోగి పువ్వుల పచ్చడి సూపర్గా ఉంటుంది. గోంగూర పచ్చడి అందరూ చేసుకుంటారు, కానీ గోగి పువ్వుల పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. ఇది పప్పు చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి, గోగి పువ్వులు అంటారు దీన్ని. అయితే ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి చూసారా, రెక్కలు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ రెక్కలు తీసుకుంటే లోపల గింజ వస్తుంది, అది విత్తనాలు అనమాట. ఆ విత్తనాలకి పనికొస్తుంది, మళ్ళీ మొలకలకి వేసుకోవడానికి పనికొస్తుంది. ఈ పైన ఈ రెక్కలన్నీ తీసేసుకుని మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది.